మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. Right now I am with Devi Shiju. గారు నమస్తే. నమస్కారం అండి. మీకు మర్చిపోలేని ఒక సీన్ అంటే ఏమని చెప్తారు దేవి మూవీలో? నాకు యాక్చువల్లీ ఒక యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో 20 feet అలా రోల్ అయితే నేను కింద పడిపోయాను. ఒకటి చనిపోయారు దాంట్లో బైట్ చేసి. అన్ని రియల్ స్నేకే. దేవి తర్వాత ఎందుకని అనుకున్నంత మంచి క్యారెక్టర్స్ చేయకుండా నెంబర్ ఆఫ్ మూవీస్ చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేయటమా? అంటే దేవి సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మీ ఇద్దరు కెమిస్ట్రీ కాంబినేషన్ చూసిన తర్వాత చిన్న చిన్న ఆర్టికల్స్ లో నేను కూడా చూసాను, సిజు గారు అండ్ ప్రేమ గారు పెళ్లి చేసుకోబోతున్నారు. ప్రేమ ఇస్ అ వెరీ, మీరు అన్ని ఇండస్ట్రీలు చూసి ఇక్కడికి వచ్చి చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఏం అబ్జర్వ్ చేశారు మీరు? నా ఫీలింగ్ అయితే చెప్పొచ్చా? చెప్పండి, నో ప్రాబ్లం. ఎడ్యుకేషన్ ఎక్కువ అయినప్పుడు హ్యుమానిటీ తగ్గిపోతుంది నాకు ఫీలింగ్. మలయాళంలో ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంటుంది, అందుకే హ్యుమానిటీ తగ్గిందనే నేను విన్నాను. సెట్ లో మీకు కనీసం కూర్చోడానికి చైర్ కూడా వేయలేదని విన్నాను. నేను ఎక్కడైనా ఒక ఖాళీ కుర్చీ ఉంది, ఆ ఖాళీ కుర్చీ తీసుకొని తప్ప నేను వెళ్ళినప్పుడు ఒక కుర్చీ తీసుకొని చెప్పడానికి కూడా ఎవరు బాగా ఫీల్ అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? ఇండస్ట్రీ హీరోయినా లేకపోతే కాదు, బయట నుంచి. ఉదయ్ కిరణ్ గారితో యాక్ట్ చేశారు. ఆఫర్స్ తగ్గడం వల్ల చనిపోయాడు అంటారా, లేకపోతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక చనిపోయాడు అంటారా? ఐ హావ్ ద లాంగ్ కాంటాక్ట్ తీసుకోవాలి ఇప్పటికి. చనిపోవడం దాకా మొత్తం ఫైనాన్షియల్ డ్రాప్ అయినప్పుడు నేను యాక్చువల్లీ సూసైడ్ చేయాలని అనిపిస్తుంది. 10 minutes మీ దగ్గరకు నా బండి వస్తుంది, ఏడు పాపే రైట్గా నా ఫ్లాట్కి వచ్చింది. ఆ రోజు సూసైడ్ చేసుకునే వల్ల ఎవ్రీబడి డజంట్ వాంట్ టు సూసైడ్. అంటే దేవి సినిమా అంత సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత మీ ఇద్దరు కెమిస్ట్రీ కాంబినేషన్ చూసిన తర్వాత ఎక్కడ చిన్న చిన్న ఆర్టికల్స్ లో నేను కూడా చూసాను అప్పుల్లో, అంటే నాకు పేపర్ ఆర్టికల్స్ వేరే వాళ్ళు చూపిస్తే. సో సిజు గారు అండ్ ప్రేమ గారు పెళ్లి చేసుకోబోతున్నారు. సో మంచి పేరు ఏం లేదు. ప్రేమ ఇస్ అ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ప్రొఫెషనల్ యాక్టర్స్. యాక్చువల్లీ ఆ టైం కూడా ఆయన సీనియర్ టు మీ. యాక్చువల్లీ ఆ టైంకి ఆయన కన్నడలో ఒక పెద్ద హిట్ ఓం పిక్చర్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఓం రీమేక్ చేసి అది కూడా పెద్ద హిట్. దాని తర్వాతే దేవి చేసింది. సో ఈజ్ ఇన్ అనదర్ రేంజ్. యాక్చువల్లీ షీ ఈస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. ఇప్పుడు మీరు బాగుంటారు కాబట్టి ఇండస్ట్రీకి వచ్చారు, అది వేరే విషయం అనుకోండి. ఎటువంటి సపోర్ట్ లేదు, సో ఎవరు మిమ్మల్ని గైడ్ చేసే వాళ్ళు లేరు ఇక్కడ. ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే, ఒకటి తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే వే ఒకటి ఉంటుంది, ఇది తప్పురా అని చెప్పి రైట్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు. ఇక్కడ లేదని చెప్పారు కాబట్టి ఈ రూట్ లోకి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లాలని ట్రై చేయలేదా? నాకు యాక్చువల్లీ ఐ హావ్ ఓన్లీ ఏదైనా ఒక గ్రాటిట్యూడ్ ఉందంటే దట్ ఈస్ టువర్డ్స్ ఓన్లీ ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు? హీ సపోర్ట్స్ మీ ఎ లాట్ ఇన్ ఆల్ మేనర్స్. ఇన్ సమ్ నా ఒక్క టైంలో నేను ఆల్మోస్ట్ కింద పడిపోయిన టైంలో నాకు హ్యాండ్ ఇచ్చారు. ఈ పుల్ మీ ఆల్. దట్స్ ఐ నో హిమ్ బిఫోర్. నాకు అతను ఇరువురు చేసినప్పటి నుంచి నాకు తెలుసు తమిళ ఇండస్ట్రీలో. ఓకే, మన ఇద్దరు కలిసి ఒక హీరో, నేను హీరోగా అతను విలన్ గా ఒక పిక్చర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దేవి సైన్ చేసిన తర్వాత ఐ గోట్ ఆల్మోస్ట్ 10 తమిళ్ పిక్చర్. 2-3 days లో నేను 10 తమిళ పిక్చర్ సైన్ చేశాను. దాని తర్వాత ఒక పెప్సీ స్ట్రైక్ ఒకటి జరిగింది. అవును, ఒక 7 months 8 months ఇండస్ట్రీ ఆగిపోయింది. ఆ టైంలో మొత్తం పిక్చర్ క్యాన్సిల్ అయిపోయారు. లేదంటే ఒక పిక్చర్ మన ఇద్దరి మధ్యలో ఒక పిక్చర్ జరగాల్సింది, బట్ ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయింది. ఓకే. సో దాని తర్వాత నేను ఐ మీన్ ఆల్వేస్ స్ట్రగుల్ పీరియడ్ లో ఉంది. నాకు పెద్ద హిట్స్ ఉన్నాయి, కానీ నాకు ఒక షుజు ప్రొజెక్ట్ చేయనట్టు ఒక్క పిక్చర్ రాలేదు ఇంకా. ఓకే, అలా వచ్చిందనే ఇండస్ట్రీలో మనం స్టాండ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది. ప్రకాష్ రాజ్ గారు 100%. హి ఈజ్ మై లవ్, హి ఈజ్ మై ఎవ్రీథింగ్. ఓకే, సో ఇప్పుడు ఆయనదంతా డిఫరెంట్ వరల్డ్ కదా ఇప్పుడు. సో ఆయన ఈజ్ ఇన్ ఎస్టాబ్లిష్డ్ నౌ. ఆయన రిటర్న్ ఇస్తున్నారు ఇప్పుడు. అవును, ఇండస్ట్రీ ఆయనకి ఇచ్చిన
అదన్నీ ఇప్పుడు ఆయన ఇండస్ట్రీకి ఇస్తున్నాను. ఈజ్ అ వెరీ 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 గుడ్ హ్యూమన్. ఎవరు మీకు ఆ టైంలో మంచి ఫ్రెండ్స్ అంటే లైక్ అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోస్ చాలా మంది ఉన్నారు వస్తున్నారు నాకు ఆ టైంలో ఉన్న ఫ్రెండ్స్ రవితేజ గారు ఆ టైంలో పరిచయం, బ్రహ్మాజీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, శివాజీ, వాళ్ళ ముగ్గురు నాకు ఆ టైంలో ఉన్న కంటిన్యూ అవుతున్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు దాకా ఉంది. ఓకే, ఇప్పుడు ఉందా మాస్ మహారాజా రవితేజతో ఆ బాండింగ్? తెలియట్లేదు, ఈజ్ బికమింగ్ ఏ బిగ్ పొజిషన్. బట్ ఓకే, బ్రహ్మాజీతో ఇప్పుడు నేను రాబిన్ హుడ్ చేశాను, నితిన్.